ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఆ డేటా టైప్స్‌లో మనం మెయిన్‌గా కవర్ చేసినటువంటి డేటా టైప్స్ ఏంటంటే సీక్వెన్స్‌లు, మ్యాపింగ్, న్యూమరిక్, టెక్స్ట్ అనే కొన్ని రకాల డేటా టైప్స్ గురించి కవర్ చేసాం. అయితే ఈ వీడియోలో మనం కవర్ చేయాల్సినటువంటి మిగిలిన డేటా టైప్స్ ఏంటంటే సెట్, ఫ్రోజన్ సెట్, బూలియన్, యూజర్ డిఫైన్డ్. ఓకేనా? అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ నేను సెట్, ఫ్రోజన్ సెట్, బూలియన్ గురించి చెప్తాను. తర్వాత ఒకవేళ వీలుంటే యూజర్ డిఫైన్డ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సెట్ డేటా టైప్‌లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? ఓకే. మన వీఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. వీఎస్ కోడ్ ఉంటే వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. లేదంటే పైచార్మ్ సారీ జూపిటర్ నోట్‌బుక్ లేదనుకో ఆన్‌లైన్‌లో ట్రై చేయండి. ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను గూగుల్ కొలాబ్ గురించి. ఓకేనా? ఇప్పుడు సెట్ డేటా టైప్ అంటే ఏంటి? సెట్ డేటా టైప్ అనేది దేనితో రిప్రజెంట్ చేద్దామంటే ఉదాహరణకి కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఒక బ్రేసెస్ లోపల ఈ విధంగా ఏటి దీన్నేమంటారంటే స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ అనేది బ్రేసెస్ లోపల పెట్టి కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ట్రై చేద్దాం. ఒక వేరియబుల్ తీసుకోండి. ఆ వేరియబుల్ లోపలేమో కొన్ని డేటా ఎంటర్ చేద్దాం. ఉదాహరణకి 100 నేము, సిటీ అనే కొన్ని డేటా ఎంటర్ చేశాను. ఆ వేరియబుల్ ఏమో ప్రింట్ చేస్తున్నాను. టైప్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సెట్ అని ప్రింట్ అయ్యింది. అంటే ఈ డేటా మొత్తం ఒక వేరియబుల్‌లో స్టోర్ అయింది కదా! ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్‌కి సంబంధించిందంటే సెట్ డేటా టైప్‌కి సంబంధించింది. అసలుకి సెట్ డేటా టైప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? సెట్ డేటా టైప్ అనేది ఆర్డర్ లిస్ట్. ఉదాహరణకి ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో నేను కొన్ని రకాల డిజిట్స్ ఎంటర్ చేస్తున్నాను. ఏంటి? అన్ఆర్డర్ లిస్ట్‌గా 55, 100 సారీ 10, 2, ఎంటర్ చేశాను. దీన్ని ప్రింట్ చేద్దాం. ఈ మొత్తాన్ని రిమూవ్ చేసి ప్రింట్‌లో బి అని పెట్టామనుకో. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతదంటే 2, 10 సారీ ఈ విధంగా ప్రింట్ అవుతది. అంతే 10, 2, 55 అని ప్రింట్ అవుతది. ఈ విధంగా ఒక ఆర్డర్ ఫార్మాట్‌లోకి ఎంటర్ చేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు సెట్‌లోకి ఏమైనా డేటా ఎంటర్ చేసామనుకో, ఆ డేటాని అనేది మనం మోడిఫై చేయలేం. లైక్ టుపుల్. కానీ టుపుల్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే టుపుల్‌లో మనం మోడిఫై చేయలేము. కానీ దీంట్లో మనం యాడ్, రిమూవ్ కొన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా? అప్డేట్ అనేది అసలు పాసిబిలిటీ అవ్వదు ఇందులో. ఓకేనా? ఇప్పుడు కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ట్రై చేసాం. తర్వాత సెట్ ఫ్రోజెట్ గురించి మాట్లాడదాం. ఫ్రోజన్ సెట్ అనే డేటా టైప్. ఈ డేటా టైప్ ఎలా యూజ్ చేస్తారంటే ఇది కూడా అలాగే యూజ్ చేస్తారు. కాకపోతే ఫ్రోజన్ సెట్ అనే మెథడ్ లోపల మనం డేటా మొత్తం ఎంటర్ చేద్దాం. చూసారా? ఈ విధంగా ప్రింట్ అయ్యింది. దీనికేమో కర్లీ బ్రేసెస్ ఉంటాయి. చూపిస్తుందా? ఈ డేటా టైప్ గురించి కూడా చూద్దాం. టైప్ అని పెట్టి టైప్ అనేవి ప్రింట్ చేద్దాం. సెట్ అనేది ఫ్రోజన్ సెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రోజన్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సెట్‌లో మనం యాడ్, రిమూవ్ చేయగలం. కానీ ఫ్రోజన్ సెట్‌లోనేమో యాడ్ గాని, రిమూవ్ గాని ఏ ఆపరేషన్స్ చేయలేము. ఇప్పుడు ఏదైనా డేటా అనేది ఫ్రోజన్ సెట్ ద్వారా ఒక వేరియబుల్‌కి అసైన్ చేసామనుకో, ఆ వేరియబుల్‌లో డేటా అనేది పర్మనెంట్‌గా అలాగే స్టోర్ అయిపోద్ది. ఆ వేరియబుల్‌ని మనం మోడిఫై చేయలేము. అలాంటి వాటిల కోసం ఏమో ఫ్రోజన్ సెట్ యూజ్ చేస్తాం. ఓకేనా?
ఓకే. బూలియన్, బూలియన్ డేటా టైప్ గురించి మాట్లాడదాం. నార్మల్‌గా అయితే నేను బూలియన్ అని పిలుస్తున్నాను. ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్‌కేమో 100 అసైన్ చేసి బి ఈక్వల్ టు 50 లేదా 57 ఎంటర్ చేసాం. తర్వాత ఒక వేరియబుల్ తీసుకున్న వేరియబుల్ ఏమో ఏ గ్రేటర్ దెన్ బి అని పెట్టిన తర్వాత చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏలోనేమో మనం 100 స్టోర్ చేసాం. బిలోనేమో 57 స్టోర్ చేసాం. దాన్నేమో కండిషన్ చెక్ చేస్తున్నాం ఎలా? సి అనే ఒక వేరియబుల్ యూజ్ చేసుకొని ఆ సిలో కండిషన్ చెక్ చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి వాల్యూనేమో సిలో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఏ గ్రేటర్ దెన్ బి అని పెట్టాం. అంతే 100 అనేది గ్రేటర్ దెన్ 57 అనేది కరెక్టే కదా! అయితే అది కరెక్ట్ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది. లేదంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి బూలియన్ టైప్స్ యూజ్ చేస్తారు. చూసారు కదా ట్రూ అని ప్రింట్ అయ్యింది. అలా కాదు, లెస్ దెన్ పెట్టాను. లెస్ దెన్ పెట్టిన తర్వాత చూస్తున్నాను. చూసారా ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. అయితే మన బూలియన్ ఎక్స్ప్రెషన్లో మనం ట్రూ కామా ఫాల్స్ అని ప్రింట్ అవుతున్నాయి కదా! అసలుకి ట్రూ అని తీయటి, ఫాల్స్ అని తీయటి. ఇప్పుడు నార్మల్ అయితే మిషన్ లాంగ్వేజ్‌లో ట్రూ అనేది 1గా రిప్రజెంట్ చేస్తది. ఫాల్స్ అనేది 0గా రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? మనకు ఆల్రెడీ ఒకవేళ ఈసీ స్టూడెంట్స్ ఉంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి జీరోస్ అండ్ వన్స్ గురించి ఆల్రెడీ తెలిసుంటది. ఓకేనా? తర్వాత లాస్ట్ డేటా టైప్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఇప్పుడు ఒక యూజర్ తన కోడ్ సొంతంగా ఒక కంపైలర్‌లో లేదంటే ఇంటర్ప్రిటర్‌లో రాసాడనుకోండి. ఆ ఇంటర్ప్రిటర్‌కి తనకి సంబంధించినటువంటి ఒక వేరియబుల్ అసైన్ చేసాడు అనుకోండి. ఆ వేరియబుల్‌కి ఒక పర్టిక్యులర్ డేటా టైప్ అసైన్ చేయాలనుకుంటే ఎలాంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ యూజ్ చేద్దాం. దీన్ని యూజ్ చేయాలంటే మనకి మినిమమ్ క్లాస్ లేదనుకో హూక్స్ కాన్సెప్ట్ గురించి తెలిసుండాలి. దాని గురించి అడ్వాన్స్‌గా జావా, పైథాన్‌లోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూపిద్దాం. క్లాస్ తీసుకున్నాను. క్లాస్ అనే దాంట్లోకి మనం ఒక వేరియబుల్ అసైన్ చేద్దాం. నేము అది కూడా ఎంటర్ చేశాను. తర్వాత హ్మ్. ఏజ్ ఎంటర్ చేస్తున్నాను. 19. తర్వాతేమో కంట్రీ ఎంటర్ చేస్తున్నాను. దీన్ని నార్మల్‌గా అయితే మనం ప్రింట్ యూజ్ చేసి పిలవలేం. ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెడితే అది ప్రింట్ రాకుండా ఎర్రర్ చూపిస్తది. దాన్ని ఎలిమినేట్ చేసి ఆ వేరియబుల్‌లో స్టోర్ అయినటువంటి డేటాని చూడాలనుకుంటే క్లాస్‌కి ఒక వేరియబుల్ అసైన్ చేసాం కదా! ఏ అని ఒక వేరియబుల్. దాన్ని ఆబ్జెక్ట్‌లో పెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఏ అని పెట్టాను. తర్వాత దీంట్లోనేమో ఆబ్జెక్ట్ డాట్ మన ఏ వేరియబుల్ నేమ్ చూడాలనుకుంటున్నాం, ఏజ్ చూడాలనుకుంటున్నాం, కంట్రీ చూడాలనుకుంటున్నాం. ఆ కీని ఇక్కడ పాస్ చేయడం. ఉదాహరణకి నేను ఏజ్ చూడాలనుకుంటున్నాను కాబట్టి ఏజ్ ఎంటర్ చేశాను. కాబట్టి 19 అనేది ప్రింట్ అవుతది. ఇక్కడ 19 ఇండియా 19 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఆ వేరియబుల్‌ని 2 సార్లు పిలిచాను ప్రింట్‌లో ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ అనేసి. కాబట్టి 2 సార్లు రన్ అయ్యాను. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం బ్రీఫ్‌గా అంతే డేటా టైప్స్‌లో లిస్టు, టపుల్, డిక్షనరీస్ వాటి గురించి ఇన్ డెప్త్‌గా మనం తెలుసుకుందాం. వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.